దేవునికి వాక్యానికి మిమ్మల్ని దగ్గర చేసి మిమ్మల్ని కాపాడుకోవాలన్న తాపత్రయం ఇది. అంతే. నాకు వచ్చేది ఏముంది చెప్పండి? ఇలా అరవడం, కేకలు పెట్టడం వలన, గట్టిగా చెప్పటం వలన నాకు వచ్చేది ఏముంది? ఆరోగ్యం పోవడం తప్ప. నా సమయాన్ని పెట్టుబడిగా పెట్టి, నా ఆరోగ్యాన్ని పెట్టుబడిగా పెట్టి రోజు రోజుకి శారీరకంగా కృంగిపోతూ ఎందుకు ఇవన్నీ చెప్పాలి, ఎందుకు తిరగాలి అన్నట్టు కేవలం కొంతలో కొంతైనా కానీ నా వంతు ప్రయత్నంగా ఈ సమాజాన్ని కొంతైనా మార్పు తీసుకురాగలిగితే, కొంతైనా ప్రభావాన్ని చూపించగలిగితే, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, కొందరినైనా ప్రభావితం చేయగలిగితే చాలండి మంచి వైపుకు. నా జీవితం ధన్యం అవుతుంది. రేపు దేవుడు నాకు ఇచ్చే ఆ లోకం, అది నాకు కావాలి. ఆ లోకమే లేకపోతే, ఆ దేవుడే లేకపోతే నాకెందుకు ఈ బాధలు? చక్కగా చదువుకుని ఏ ఉద్యోగం చేసుకుని చక్కగా హ్యాపీగా భార్య పిల్లలతో హ్యాపీగా ఉండేవాడిని కదా. ఈ బాధలన్నీ ఎందుకండి? ఈ అవమానాలన్నీ ఎందుకండి? మళ్ళీ ఈ నిందలన్నీ ఎందుకండి? ఈ శ్రమలన్నీ ఎందుకు చెప్పండి? ఏ సేవకుడికైనా ఎందుకు ఇవన్నీ? దేవుడు లేడన్నది నిజమైతే యేసు రాక ఎందుకు? అపోస్తల ప్రాణ త్యాగాలు ఎందుకు? సంఘాలు ఆ రోజు అంత భయంకరంగా హింసించబడటం ఎందుకు?